ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. తెలుగుదేశం పార్టీ నాయకులు బక్కని నరసింహులు గారు ఆయన స్వయంగా తెలంగాణ బిడ్డ అయ్యుండి కూడా నిన్నటి తెలుగుదేశం పార్టీ మహానాడు ఏదైతుందో అసలు తెలంగాణ పదం అనేది డిక్షనరీలో లేదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే అంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ పట్ల ఉన్నటువంటి అక్కసు తెలియజేస్తుందని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయిందే. అయినప్పటికీ కూడా ఆయన ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు జీర్ణించుకోలేకపోవటమో దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు బక్కర్ నరసింహులు గారు వాయిస్ ఏదైతుందో ఆ తెలుగుదేశం పార్టీ అధికారిక వాయిస్ కాకున్నట్లయితే దాన్ని తీవ్రంగా దాన్ని మీరు వెనువెంటనే ఖండించాల్సింది. మరి ఇంతలో ఖండించలేదు అని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో పరోక్షంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతుందో మరి బక్కర్ నరసింహులు గారి నోటెంట వెలువరిచిందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతం ఇది ఒక ఉద్యమ గడ్డ. ఆనాడు నైజాం వ్యతిరేక పోరాటంలో ఏదైతుందో సాయుధ పోరాటానికి ప్రతీకగా తెలంగాణ ప్రాంతానికి ఒక గుర్తింపు ఉందని చెప్పండి. నక్సల్బరీ ఉద్యమానికి ఏదైతుందో తెలంగాణ ప్రాంతం ఊతనిచ్చి సమాజ స్థాపన వరకు పాటుపడ్డది తెలంగాణ ప్రాంతం అని చెప్పాలి తప్పదని చెప్పంటున్నా. వాళ్ళు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ గారు ఏదైతుందో తన పదవులకు త్యాగం చేసి ఇవాళ మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన ఘనత ఏదైతుందో మరి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో ఇది కేవలం తెలంగాణ పట్ల ఉన్నట్టుగా ఈర్ష్య అక్కసు తెలియజేస్తుంది. ఇప్పటికైనా మీరు ఏదైతుందో మరి బక్కర్ నరసింహులు గారికి వ్యాఖ్యలు మీరు ఎంతో